సార్ 7 గంటలకి రావాల్సిన ట్రైన్ లేట్ అంట. ఎంతో తెలుసా? 6 గంటలు లేట్ అంట. ట్రైన్ అన్నాగా లేట్ అవుతుంది, ఆ మాత్రం దానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి అడుగుతారా? వస్తదిలే సార్ 6 గంటల తర్వాత, సర్దుకుపోండి. సార్ 6 గంటలు లేట్ అయితే నా టికెట్ ని క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇచ్చేయండి. పక్కనే బస్ స్టాండ్ ఉంది, బస్కి వెళ్ళిపోతా. రిఫండా? రిఫండ్ ఎందుకు వస్తాయండి? రిజర్వేషన్ టికెట్ కి రిఫండ్ రాదు. సార్ మీకు రూల్స్ తెలియదు అనుకుంటా. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారంగా ఏదైనా ట్రైన్ 3 hours కంటే ఎక్కువ డిలే అయిందనుకోండి, పాసెంజర్ కనుక ఆ ట్రైన్ లో ట్రావెల్ చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయితే మీరు ఖచ్చితంగా ట్రైన్ టికెట్ రిఫండ్ ఇవ్వాల్సిందే. మేము చేయాల్సింది టీడీఆర్ ఫైల్ చేయడం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ట్రైన్ టికెట్ ని ఇదే రైల్వే స్టేషన్ కౌంటర్ లో చాలా రోజుల క్రితం కొనుక్కున్నా, రిజర్వేషన్ చేయించుకున్నా. సో నేను ఇదే కౌంటర్ దగ్గరకు వచ్చి టీడీఆర్ అప్లికేషన్ ఫామ్ అడిగితే ఇవ్వాల్సిందే. ఇవ్వండి. సో మీరు ఫామ్ ఇచ్చిన తర్వాత నేను ఫిల్ చేసి మీకు ఇస్తే ఖచ్చితంగా మీరు రిఫండ్ ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు కనుక ఐఆర్సిటిసి యాప్ లేకపోతే రైల్ వన్ యాప్ లో బుక్ చేసుకున్నారనుకోండి, అదే యాప్ ఓపెన్ చేసి మై ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఫైల్ టీడీఆర్ మీద మీరైతే క్లిక్ చేయాలి. అక్కడ మీ టికెట్ ని చూస్ చేసుకోమంటుంది. చూస్ చేసుకున్న తర్వాత రీజన్ అడుగుతుంది. రీజన్ ని క్లిక్ చేస్తే చాలు. సో రిఫండ్ అన్నది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. అర్థమైందా సార్? సార్ ఇవన్నీ మీకెలా తెలుసండి? ఈ టీడీఆర్ గురించి చాలా మందికి తెలీదు. ఇంకెలా సార్? కౌశిక్ మరిడి కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సర్లేండి, టీడీఆర్ ని ఫైల్ చేద్దురు గానీ అప్లికేషన్ ఫామ్ ఇస్తా.